దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఏప్రిల్ 8వ తేదీ. మన పరిశుద్ధ కథోలిక తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ పునీత జూలియా బిలియట్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఫ్రాన్స్ దేశంలో 1751వ సంవత్సరంలో జన్మించిన వీరు 1816వ సంవత్సరం వరకు జీవించారు. వీరికి 24 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రిపై హత్య కల్లారా చూసినటువంటి వీరు తీవ్రమైనటువంటి వేదనతో పక్షవాతానికి గురయ్యారు. వంకలు తిరిగినటువంటి శరీరముతో తీవ్రమైనటువంటి నొప్పితో బాధతో 30 సంవత్సరాలు ఆ బాధను ప్రేమతో ఓర్పుతో భరించినప్పటికీ భగవంతుని ఏ రోజు కూడా వీరు నిందించలేదు. అయితే ఆ భగవంతుని యొక్క సహాయముతో 30 సంవత్సరాల తరువాత అద్భుత రీతిగా వీరు సంపూర్ణ స్వస్థతను పొంది తన శేష జీవితాన్ని సువార్త వ్యాప్తి కోసమే వీరు జీవించారు. ఇటువంటి గొప్ప మహనీయురాలి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు మనందరం తెలుసుకుందాం. పునీత జూలియా బిలియట్ గారు ఫ్రాన్స్ దేశంలో ఈశాన్య భాగములో షికార్డీ మండలంలోని కువిల్లీ గ్రామంలో 1751 జూలై 12న ధనవంతులైన ఒక వ్యవసాయ కుటుంబంలో ఉద్భవించారు. వీరు బాల్యము నుండి ఆధ్యాత్మిక జీవితం ఎడల ఎక్కువ భక్తి శ్రద్ధలు చూపించారు. తమ 14వ ఏట కన్యస్త్రీగా ఉండిపోవటానికి మాటపట్టు తీసుకున్నారు. ఇంతలో దురదృష్టవశాత్తు తమ తండ్రి గారి పేరునున్న భూమి కొన్ని కారణాల వల్ల అన్యాక్రాంతమైంది. అందువల్ల బీదవాళ్లుగా మారిపోవటంతో జూలియా గారు కూలి పనికి వెళ్లాల్సి వచ్చింది. వారు తమ చుట్టుప్రక్కల ప్రజలకు దేవుని ప్రేమ, క్రైస్తవ విశ్వాసం గురించి నేర్పించారు. అనేక మంది యువతీ యువకులను ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లింపగలిగారు. తమ 19వ ఏట నుండి అనుదినం దివ్య సత్ప్రసాదం లోకనే భాగ్యముకు అనుమతి లభించింది. ఆ రోజుల్లో చిన్న వయస్సు గల వారికి ఇట్టి అవకాశం అరుదు. 1774లో జూలియా గారి 23వ ఏట వారి తండ్రిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆ భయానక దృశ్యాన్ని కల్లారాగాంచిన ఆ అమ్మకు గుండె చెదిరింది. ఆ తీవ్ర భీతికి పక్షవాత రోగము ప్రాప్తించింది. నిస్సహాయిగా మారారు. వంకరలు తిరిగిన శరీర అవయవాలతో మంచాన పడ్డారు. ఇలా 30 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. కానీ జీవిస్తున్న ఆ కువిల్లీ గ్రామ పునీతురాలి ఆత్మకు మాత్రం ఏ జబ్బూ లేదు. ఇంటి వద్ద ఏకాంత ప్రార్థనా జీవితం గడుపుతూనే దేవునిలో సమైక్యమై జీవించారు.
1789 నుండి 1795 వరకు 6 సంవత్సరాలు మరీ గడ్డు రోజులతో దినదిన గండంగా బ్రతకాల్సి వచ్చింది. రిపబ్లికన్ విప్లవవాదుల చేతుల్లో ఎప్పుడు చస్తామో ఏమో అన్నట్లుగా ఉంది పరిస్థితి. అందువల్ల జూలియా గారు అమియన్స్ పట్టణంలోని స్నేహితురాలి ఇంట కొన్నాళ్ళు గడిపారు. పిమ్మట బెట్టెన్కోర్ట్ పట్టణంకు మారారు. అక్కడ వారికి దేవుడికి అర్పించుకున్న ఒక యువరాణి తోడయ్యారు. ఆమె పేరు ఫ్రాన్సెస్ బ్లిన్ బౌడంట్. ఇద్దరూ కలిసి అక్కడ గ్రామస్తులను ప్రోగు చేసి సత్యోపదేశ తరగతులను నిర్వహించారు. మరికొందరు మహిళలు కూడా వారికి తోడు కాగా సువార్త సేవ మమ్మురం చేశారు. వారికి ఆ కాలంలో గురువు లభించటమే కష్టతరమయ్యేది. రహస్యంగా ఉన్న ఏదొక గురువును తెలుసుకొని పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదం తీయందే వారికి ఆత్మ ప్రశాంతత ఉండేది కాదు. అవిటిగా జీవిస్తున్న జూలియా గారికి ఉత్తముడైన ఫాదర్ జోసెఫ్ వరిన్ గారితో పరిచయం ఏర్పడింది. వారు ఆత్మలను రక్షించే నిమిత్తం అమియన్స్ పట్టణముకు కలిసి వెళ్ళారు. దేవునికి అర్పించుకున్న మహిళలతో 1803 ఆగస్టులో నోత్రదేమ్ కన్యస్త్రీల సభను శాశ్వత ప్రాతిపదికపై జూలియా గారు నెలకొల్పారు. దీని ప్రధాన కర్తవ్యం పేద పిల్లలకు ఆధ్యాత్మిక విద్య, విశ్వాస ఉపదేశకులకు శిక్షణ గడపటం, బాలికలకు ఆత్మీయ తరగతులు నిర్వహించటం. అలాగే 1804లో ఒక అనాథ ఆశ్రమాన్ని కూడా తెరచారు. అప్పుడు యేసు తిరుహృదయ భక్తుడైన ఫాదర్ ఎన్ ఫంతిస్ గారు నొవినా ప్రార్థనలు సలిపి జూలియా గారిని యేసుక్రీస్తు శక్తిగల నామమున లేచి నడువమని ఆజ్ఞాపించారు. అంతే అద్భుతముగా జూలియా గారికి తమ 83వ ఏట పక్షవాత రోగం మటుమాయమై స్వస్థత చేకూరింది. ఇక రెట్టించిన ఉత్సాహముతో జూలియా గారు తమ చివరి 12 సంవత్సరాల జీవితమును తాము స్థాపించిన సభ అభివృద్ధికి, క్రైస్తవ సేవా నిరతికి వినియోగించారు. అయితే వారి సభకు జ్ఞాన మార్గ చూపరిగా ఉన్న ఫాదర్ జోసెఫ్ వరిన్ గారి బదిలీతో కష్టాలొచ్చి పడ్డాయి. వారి స్థానములో వచ్చిన నూతన గురువు నోత్రెదేమ్ సభ కన్యాస్త్రీల ఎడల చులకన భావముతో ఉండటం మొదలుపెట్టారు. అంతగా ప్రోత్సాహం ఇవ్వలేదు, ఆర్థిక సహాయం అందించలేదు. వారే తమ అమియోన్స్ పీఠంకు బిషప్పుగా నియమితులవ్వటంతో పుండుపై కారం చల్లినట్లయింది. గత్యంతరం లేక జూలియా మదర్ గారు తమ సభ ప్రధాన కేంద్రాన్ని బెల్జియం దేశంలోని నముర్ పట్టణముకు మార్చారు. చేతిలో చిల్లి గవ్వలేదు. 28 మైళ్ళు ఓపికగా కాలినడకన ఆ నూతన మఠాలయంకు చేరుకున్నారు. దేవునిపై భారం మోపి ఉత్సాహముతో క్రైస్తవ సేవా కార్యాల్లో పాల్గొన్నారు. పునీత జూలియా గారు చెప్పిన ముచ్చట ఒక్కటే: మనకేం చేతగాదని సరిపెట్టుకోవద్దు, దేవుడే మన ద్వారా పనిచేస్తాడు. మేము ప్రార్థించే కన్యలం కాకుంటే మా సభ విస్తరించేదే కాదు అన్నారు. వారి చివరి దశలో 15 కాన్వెంటులు నెలకొల్పారు. ఆ పుణ్యమూర్తి నిర్వహించిన విద్యాలయాలు, వృత్తి శిక్షణాశాలల్లో పేదలకు ఉచితంగానే విద్యనభ్యసించారు. నముర్ నగర నోత్రెదేమ్ కన్యస్త్రీల సభగా అది నేటికి తమ దాతృత్వ సేవా కార్యాలు కొనసాగిస్తూనే ఉంది. మదర్ జూలియా గారు 1816 ఏప్రిల్ 8వ తేదీన తమ మదర్ హౌస్లోనే ప్రశాంతంగా కన్నుమూశారు. 1969లో 6వ పౌల్ పోపు గారు వారికి పునీత పట్టం కట్టారు. జూలియా అనగా మృదువైన ముంగురులు అని అర్థం. ఈ మహనీయురాలిని మన కోసం ప్రార్థించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, సత్య కథోలిక తిరుసభలో అనేక మంది పునీతులను స్మరించుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదిస్తూ ఉన్నారు. అదేవిధముగా ఈరోజు పునీత జూలియా బిలియట్ అనేటటువంటి ఒక మహాత్మురాలు, పునీతురాలు గురించి మేము తెలుసుకొని ఎంతో ప్రేరణను పొంది ఉన్నాము. ప్రభువా, అనేక కష్టాలను ఈమె అనుభవించింది. తన యొక్క తండ్రిని హత్య చేయటం కల్లారా చూసింది. ఆ యొక్క బాధతో
30 సంవత్సరాల పాటు ఒక పక్షవాత రోగిగా అనేక కఠోర శ్రమలను అనుభవించింది. ఆమె యొక్క అనేక శరీర అవయవాలు వంకరలు తిరిగి ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ ఆమె మనస్సులో, ఆత్మలో మీ మీద ఉన్నటువంటి విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. అటువంటి ఆత్మస్థైర్యాన్ని మాలో కూడా ప్రసాదించండి ప్రభువా. జీవితంలో మేము ఎదుర్కొనేటటువంటి బాధలలో, కష్టాలలో ఆమె వలె మేము ఓర్పుతో ఉన్నట్లయితే ఏ విధముగా తిరిగి ఆమెకు మీరు 30 సంవత్సరాల తర్వాత సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించారో మేము కూడా ఆ విధముగా దీవించబడతామన్నటువంటి విశ్వాసాన్ని మాలో నింపమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్.